బ్రేకింగ్ న్యూస్ 300 కోసం మర్డర్. ఎస్, మీరు విన్నది నిజమే. అదేదో సినిమాలో 5 రూపాయల కోసం హత్య చేసినట్లుగా అలాంటి సీనే సేమ్ కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. పామర్రు మండలం చాట్లవానిపురంలో ఈ హత్య జరిగింది. తీసుకున్న 300 రూపాయలు తిరిగి ఇవ్వాలని అడగడంతో ప్రాణం తీసేశారు. తన వద్ద తీసుకున్న 300 రూపాయలు ఇవ్వాలని అడిగిన సతీష్ పై వెంకటేశ్వరరావు కర్రతో తలపై బాదాడు. తీవ్ర గాయాల పాలైన సతీష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. పరారీలో ఉన్న వెంకటేశ్వరరావు కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ఇలాంటి సీన్స్ మనం సినిమాల్లో చూస్తాం, బట్ ఇప్పుడు రియాలిటీగా కూడా జరుగుతూ ఉన్నాయి. 300 రూపాయల కోసం మర్డర్ చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఏం జరిగింది సీన్లో అసలు? సాధారణంగా అవసరం కోసం డబ్బులు తీసుకుంటూ ఉంటారు స్నేహితుల వద్ద, కానీ తెలిసిన వారి దగ్గర అయితే చాలా తక్కువ అమౌంట్ అయినటువంటి 300 రూపాయల కోసం అయితే గనక గొడవ పడిన సిచ్యువేషన్ అయితే గనక చాట్ల నివాసపురంలో అయితే గనక చోటు చేసుకుంది. 300 రూపాయల కోసం అయితే గనక సతీష్ దగ్గరికి వచ్చి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 300 నేను మళ్ళీ తిరిగి ఇస్తాను అని అతని దగ్గర అడిగి తీసుకోవడం అయితే జరిగింది. ఎవరైతే సతీష్ ఉన్నాడో ఇచ్చేస్తాడు కదా అని చెప్పేసి ఆ 300 ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ 300 కోసం అడిగిన నేపథ్యంలో అయితే కనుక ఈ నెల 20వ తేదీన అయితే కనుక ఘర్షణ చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇద్దరు కూడా అంటే ఒకరిపై ఒకరు మాటలు పెరగడం చేత అయితే కనుక కర్రలతో దాడి చేసుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆపేందుకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా వెంకటేశ్వరరావు చాలా బలంగా కర్రలతో దాడి చేసిన నేపథ్యంలో ఇటు సతీష్ బాగా గాయపడిన పరిస్థితి అయితే ఏర్పడింది. తీవ్ర గాయాల పాలైన సతీష్ అయితే కనుక హాస్పిటల్లో జాయిన్ చేసిన అనంతరం అయితే కనుక ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు అయితే సతీష్ ప్రాణాలు కోల్పోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ముందు వరకు కూడా దీన్ని చాలా సాధారణమైన ఒక కేసు కింద, అంటే 300 రూపాయలే కాబట్టి 300 రూపాయల కోసం కొట్టుకోవడం ఏంట్రా అనే నేపథ్యంలో అయితే కనుక అందరూ నవ్వుకున్నారు. బట్ కానీ ఇది సీరియస్ గా మారి ఇవాళ తన ప్రాణాలు కోల్పోవడం పట్ల అయితే కనుక అటు తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు సతీష్ వయసు కూడా 27 కావడంతో త్వరలోనే పెళ్లి చేద్దాం అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా అనుకున్నారు. ఈ 300 కారణం చేత తన కుమారుడు చనిపోతాడని వాళ్ళు కూడా ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నారు. వెంకటేశ్వరరావుపై అయితే కనుక కేసు నమోదు చేశారు పోలీసులు. ఇప్పటికీ అతనితో దర్యాప్తు కొనసాగించి అసలు అతను ఎక్కడున్నాడు ఏంటంటే ఇప్పటికే అతను పారిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి అతను ఎక్కడున్నాడు ఏంటి, దీనిపై ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నాడు, తాను కొట్టేటప్పుడు కూడా ఇమాజిన్ చేసుకుని ఉంటాడా తను చనిపోతాడని చెప్పేసి ఇంత గాయాల పాలయ్యేటటువంటి అంటే అంతలాగా కొట్టవలసిన అవసరం ఏం వచ్చింది, లేకపోతే అంత కోపం తెప్పించే ఘర్షణ ఏం చోటు చేసుకుంది వాళ్ళిద్దరి మధ్యలో అనే విధంగా అయితే కనుక పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారని చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బీట్ సాహిత్య.